హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యష్ ఫ్యామిలీ వ్లాగ్స్ యూఎస్ఏ. లాస్ట్ వీకెండ్ హ్యారిసన్ డౌన్ టౌన్కి అయితే వెళ్ళాము. అది న్యూ జెర్సీలోనే ఉంటుంది. హ్యారిసన్ డౌన్ టౌన్ అయితే మరీ చిన్నది కాదు, మరీ పెద్దది కాదు, ఒక మీడియం సైజ్ సిటీ లాగా అని చెప్పొచ్చు. ఎలాగో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, వాళ్ళ అపార్ట్మెంట్ కూడా ఒకసారి మీకు చూపిద్దాం ఎలా ఉంటుందో అని ఈ వీడియో అయితే షూట్ చేశాను. అంటే ఒక మీడియం సైజ్ సిటీలో అపార్ట్మెంట్ కల్చర్ ఎలా ఉంటుందో చూసేయండి మీరు ఇక్కడ. ఈ అపార్ట్మెంట్ అయితే ఒక 6 to 7 ఫ్లోర్స్ ఉంది. ఇక్కడ కారిడార్ చూడండి, కంప్లీట్ హోటల్లో ఉన్నట్టే ఉంది కదా. హలో, How are you? I'm good, thank you. How are you? I'm good, thank you. Please So we come just came to take your home tour. ఇక్కడ చూసిన అమ్మాయి నా ఫ్రెండ్ రింకీ. వాళ్ళైతే నార్త్ ఇండియా నుంచి వచ్చారు ఇక్కడికి. ఈ వీడియోలో అయితే మీరు ఒక 1 bedroom అపార్ట్మెంట్ డౌన్ టౌన్లో ఎలా ఉంటుందో చూసేయండి. ఇదైతే కంప్లీట్ ఓపెన్ కిచెన్ ఉంటుంది. రెఫ్రిజిరేటర్ చాలా పెద్దగా ఇచ్చారు, డబల్ డోర్ రెఫ్రిజిరేటరు. దీంట్లో అయితే అనామిటీస్ బాగానే ఉన్నాయి ఈ కమ్యూనిటీలో. ముందు చూపిస్తా వీడియోలో ఫుల్ అని చూడండి. ఇంకా యూజువలీ మీరు అన్ని హోమ్ టూర్స్ చూసే ఉంటారు, అది ఉన్నట్టే ఇది కూడా ఉంది. బట్ స్పేస్ అయితే చిన్నది, డౌన్ టౌన్ కాబట్టి స్క్వేర్ ఫీట్ చాలా తక్కువ ఉంటుంది. ఇదైతే ఓపెన్ కిచెన్ విత్ హాల్, అక్కడే ఒక చిన్న డైనింగ్ వేసుకున్నారు. హాల్లో అయితే ఒక చిన్న సోఫాస్ అయితే వేసుకున్నారు. వీళ్ళకు ఆఫీస్కి కన్వీనియంట్గా ఉంటుందని డౌన్ టౌన్లో ఉంటున్నారు, సబర్బ్స్లో ఉండకుండా. ఒక చిన్నది క్యూట్గా ఉండే పూజా మందిరం అయితే వాళ్ళు పెట్టుకున్నారు. ఎంత బాగుందో కదండి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ప్యాటియో అయితే ఉంది. ప్యాటియో చాలా పెద్దగా ఇచ్చారు. చాలా నచ్చింది నాకైతే ప్యాటియో చూడంగానే. ఇంట్లో ప్లస్ స్క్వేర్ ఫీట్ తక్కువే, కానీ ప్యాటియోలో స్క్వేర్ ఫీట్ అయితే చాలా పెద్దగా ఉంది. హ్యాపీగా ఈవినింగ్స్లో కానీ ఎర్లీ మార్నింగ్స్లో కానీ ఇక్కడ టైం బాగా స్పెండ్ చేయొచ్చు. మేమైతే అమెరికాకు వచ్చాక ఎప్పుడు డౌన్ టౌన్లో అయితే స్టే చేయలేదు, ఎందుకంటే మాకైతే పిల్లలు ఉన్నారు కాబట్టి డౌన్ టౌన్లో చాలా కష్టం పిల్లల్ని మేనేజ్ చేయడం. మెయిన్ మనకు డౌన్ టౌన్లో ప్లే జోను ఇండోర్లోనే ఉంటుంది, అంటే బిల్డింగ్ లోపలే ఉంటుంది. ఇక్కడ మన సబర్బ్స్లో అయితే బయట కంప్లీట్ ప్లే గ్రౌండ్ ఉంటుంది, పిల్లలు ఆడుకునేకి అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటుంది అక్కడైతే. అందుకే మేమైతే ఎప్పుడు సబర్బ్స్లోనే ఉంటున్నాము. ఇక్కడ చూడండి మీరు, సిటీ వ్యూ అయితే ఎంత బాగుందో ఈ అపార్ట్మెంట్ నుంచి. ప్యాటియో చూస్తుంటే తీసుకెళ్ళి మా అపార్ట్మెంట్లో రీప్లేస్ చేసుకుందామా అనిపిస్తుంది, కానీ మా అపార్ట్మెంట్లో అయితే ప్యాటియో చాలా చిన్నగా వచ్చింది. ఇక్కడైతే అపార్ట్మెంట్స్ అన్నీ ఫుల్ అయినట్టున్నాయి. ప్రతి ఒక్క ఇంటి దగ్గర, ఇంటి ముందర వాళ్ళ బాల్కనీలో చెట్లు అయితే పెట్టుకొని ఉన్నారు చాలా వరకు. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఇంకా బెడ్రూమ్ ఎలా ఉందో, బాత్రూమ్ ఎలా ఉందో ఒకసారి లుక్ వేసేద్దాం రండి. హాల్లో ఇందాక చిన్న క్యూట్ పూజా మందిరం చూపించాను కదండి, దాని పక్కనే అయితే బెడ్రూమ్ ఉంది. బెడ్రూమ్ అయితే కాస్త పర్వాలేదు, కొద్దిగా పెద్దగానే ఉంది. సో వీళ్ళైతే దీంట్లో ఒక క్వీన్ సైజ్ బెడ్ అరేంజ్ చేసుకున్నారు, దాంతోపాటు ఒక ఆఫీస్ స్పేస్ అయితే అరేంజ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఈ బెడ్రూమ్లో అయితే 2 క్లాజెట్స్ అయితే ఇచ్చారు, ఒకటి అమ్మాయికి ఇంకోటి అబ్బాయికి అన్నట్టు ఈక్వల్గా. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే బాత్రూము. దీనికైతే 2 డోర్లు ఉన్నాయి, కనెక్టింగ్ డోర్లు. ఇటుపక్క బెడ్రూమ్లో నుంచి వెళ్ళొచ్చు, అటుపక్క హాల్ నుంచి కూడా వెళ్ళొచ్చు. మీకైతే తెలిసే ఉంటుంది, ఇలా అమెరికాలో మోస్ట్ ఆఫ్ ది ఇండ్లలో అయితే బాత్ టబ్సే ఉంటాయి మనకు. హాలు కిచెన్ కాస్త కంజెస్టెడ్గా అనిపించినా కానీ నాకెందుకో బాత్రూమ్ అయితే బాగా స్పేషియస్గా అనిపించింది. 2 డోర్లు అని చెప్పాను కదండి, ఇదే ఆ కనెక్టింగ్ డోరు. హాల్ నుంచి కూడా ఇలా రావచ్చు మనము. చూడండి, డైరెక్ట్గా కిచెన్లోకి హాల్లోకి వెళ్ళిపోతాం ఈ డోర్లో వెళ్ళంగానే. ఇంకా ఇక్కడ నా ఫ్రెండ్ రింకీ అయితే, నువ్వు హోమ్ టూర్ తీసింది అయిపోతే ఫోన్ కట్టేసేయి, రెడీ అయ్యి బయటికి వెళ్దాం తొందరగా అని చెప్తుంది. ఇంకా మనమైతే దాంతో ఆపకుండా కంప్లీట్ అపార్ట్మెంట్ టూర్ అయితే తీసేద్దాం అని చెప్పి బయటికి పరిగెత్తానమాట. చూడండి, కారిడార్ కంప్లీట్ హోటల్లో వెళ్ళినట్టే ఉంది నాకైతే వెళ్తూ ఉంటే. వీళ్ళ ఇంటికి రెంట్ ఎంత కడుతున్నారో చెప్తే మీకైతే కళ్ళు తిరుగుతుంది. ఎంతో కాదండి, $2,800. డౌన్ టౌన్లో ఉంది కాబట్టి ఆ మాత్రం ఇచ్చుకోవాల్సిందే. స్క్వేర్ ఫీట్ ఎంత అనేది ముఖ్యం కాదు. స్క్వేర్ ఫీట్ చిన్నదైనా 1 bed 2 bed అదంతా అవసరం లేదు మనకు, రెంట్ అయితే పెంచేస్తారు. అలాగే ముందుకు వచ్చేసరికి గేమ్ రూమ్ అయితే కనిపించింది. ఇంకా మనం ఊరుకుంటామా, లోపలికైతే దూరేసాము. గేమ్ రూమ్ చూడంగానే భలే అనిపించింది నాకైతే. నాకంటే మా అబ్బాయికి అయితే భలే బాగా ఆడుకున్నాడు ఆ రోజంతా. బాగా టైంపాస్ అయితే చేశాడు వాడైతే. బాడీకి వీళ్ళు ఎక్కువ ఇచ్చినా కానీ వీళ్ళకి అన్ని సౌకర్యాలు బాగానే ఉంది. కావాల్సిన వస్తువులన్నీ ఎక్కడవక్కడ బాగానే సమకూర్చి పెట్టారు ఈ అపార్ట్మెంట్లో అయితే. మా బాబు చూడండి ఎగ్జైట్మెంట్తో ఇటుపక్క అటుపక్క పరిగెత్తేస్తున్నాడు. వాళ్ళ అంకల్ని అయితే వదలట్లేదు, చేయి పట్టుకొని లాక్కెళ్తున్నాడు. రా దీన్ని ఆడదాం దాన్ని ఆడదాం అని తీసుకెళ్తున్నాడు వాళ్ళ అంకల్ని. అంకల్ అంటే ఇందాక చూసారు కదండి మా ఫ్రెండ్ రింకీ వాళ్ళ హస్బెండ్. ఇక గేమ్ రూమ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ యోగా రూమ్ ఏదో ఉందంట, దాన్ని కూడా చూసేద్దాం రండి. దీంట్లో మ్యాక్సిమం ఆక్యుపెన్సీ 10 members అని వేశారు. సరే మనమే ఒంటరిగా వెళ్తున్నాం కదా, 10 members ఏం లేదు కదా అని దూరేశాను. చూసేయండి, యోగా రూమ్ అని వేశారు బయట, కానీ లోపల రాగానే ఇదేదో జిమ్ లాగా ఉంది కాస్త చూసేకి. కానీ ఇది జిమ్ కాదంట, జిమ్ ఇంకోటి పెద్దగా ఉంది, దాన్ని కూడా చూపిస్తారండి అని చెప్పారు వాళ్ళైతే. సో మీ వైపు కూడా ఇలాగే యోగా రూమ్లో జిమ్ యాక్సెసరీస్ అన్నీ పెట్టుంటారా, కమెంట్ చేయండి.
నెక్స్ట్ అయితే జిమ్ రూమ్కి అయితే వెళ్ళిపోదాం రండి. జిమ్ చూడండి, జిమ్లో ఫుల్గానే ఉన్నాయి ఎక్విప్మెంట్స్ అన్నీ. మా వాడైతే థ్రెడ్మిల్ ఒకసారి చేస్తాను వెళ్ళాడు, వాళ్ళ వల్ల కాక రిటర్న్ వచ్చేసాడు. నెక్స్ట్ చిల్డ్రన్స్ ప్లే రూమ్కి వెళ్ళిపోదాం రండి. దీంట్లో మ్యాక్సిమం ఆక్యుపెన్సీ 17 మెంబర్స్ అనేసారు. ప్రస్తుతానికి అక్కడ చిల్డ్రన్స్ ఎవరు లేరు. మేమైతే మిట్ట మధ్యాహ్నం తీసుకుంటున్నాం కాబట్టి అందరూ ఇళ్లలో పడుకున్నారేమో బాగా. మా బాబు అయితే 6 years ఏజ్, అలా అని చిల్డ్రన్ అని చెప్పలేము, ఇలా పెద్ద అబ్బాయి అని కూడా చెప్పలేము. ఎందుకంటే వాడు కొన్నిసార్లు టాయ్స్తో ఆడుకుంటాడు, కొన్నిసార్లు పెద్ద మనుషులతోనే ఆడుకుంటాడు. వాడు చూడండి కొత్తగా ఏజ్ చూడంగానే ఎగ్జైట్మెంట్తో అన్నీ తిరిగి తిరిగి చూసేస్తున్నాడు, కానీ దేంతోనూ ఆడుకోవట్లేదు. మళ్ళీ మేము వెళ్ళంగానే మాతో పాటు వచ్చేస్తున్నాడు. ఆడుకోరా కొంతసేపు అంటే ఉండట్లేదు వాడైతే. నెక్స్ట్ లైబ్రరీ రూమ్ కూడా ఉందంట ఈ అపార్ట్మెంట్లో. పర్వాలేదు, అది కూడా ఉంది, చూసేద్దాం పదండి అని చెప్పి వెళ్ళాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదే లైబ్రరీ రూమ్ అంట. చిన్న రూమే, చాలా బాగుంది. కొన్ని బుక్స్ బాగానే పెట్టారు, చూసి చదవాలి ఇంకెప్పుడన్నా వెళ్ళినప్పుడు. నెక్స్ట్ అయితే మీటింగ్ రూమ్స్ కూడా ఒక 4-5 ఉన్నాయంట. 4-5 షూట్ చేయలేదు నేను, ఏదో ఒకటి చూపిద్దామని షూట్ చేశాను. చూసేయండి, ఇదే మీటింగ్ రూమ్ అంట. దీన్ని ఎందుకు వాడతారో ఏంటో నాకైతే అంత ఐడియా లేదు. అంటే ఆఫీసెస్లో మీటింగ్ రూమ్స్ ఎందుకు వాడతారో అయితే తెలుసు, కానీ ఇదైతే అపార్ట్మెంట్లో ఉంది కదా, అందుకు కాస్త డౌట్గా ఉంది నాకు. నెక్స్ట్ అయితే ఇది లాంజ్ అంట, హ్యాపీగా రిలాక్స్ అవ్వడానికి. ఆ తర్వాత నెక్స్ట్ పార్టీ హాల్కి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చిన్న చిన్న పార్టీస్ మనం చేసుకోవచ్చు అపార్ట్మెంట్లోనే, లైక్ బర్త్డే కానీ, శ్రీమంతం కానీ, ఇంకేదైనా కూడా ఒకేషన్స్ మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు ముందుగా రిజర్వ్ చేసుకొని. పార్టీ రూమ్ చూస్తూ ఉంటే నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది. చాలా బాగా అరేంజ్ చేశారు, వెల్ మెయింటైన్డ్ అని చెప్పచ్చు. పర్లేదు, పార్టీ రూమ్ అయితే కాస్త పెద్దగానే ఉంది, స్పేషియస్గా. 2 టీవీలు అయితే పెట్టారు, ఇటుపక్క ఒకటి అటుపక్క ఒకటి. దాంతోపాటు కుర్చీలు, చైర్లు, టేబుల్లు అన్నీ అరేంజ్ చేశారు. ఇక సోఫాస్ అయితే ఇంకా బాగున్నాయి. దాంతోపాటు మీరు లైట్స్ చూసినట్టయితే ఆటోమేటిక్గా మనుషులు వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్ ఆన్ అవుతుంది, మనుషులు రిటర్న్ వచ్చేయగానే ఆఫ్ అయిపోతుంది. ఇదేదో ఆటోమేటిక్ సిస్టమ్ చాలా బాగుంది. మనం ఇళ్లలో కూడా ఇలాంటి లైట్స్ పెట్టుకుంటే బాగుంటుందేమో. సో ఇవన్నీ అయిపోయాక మనం బయట అయితే వెళ్ళిపోదాం రండి. బయట కమ్యూనిటీ టూర్ అయితే చూసేయండి ఎలా ఉంటుందో. బయట నుంచి ఇలా కనిపిస్తుంది కమ్యూనిటీ. చూడంగా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ అయితే మనము ముందుకెళ్ళి సిటీ వ్యూ ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. ఇక్కడైతే రివర్ సైడ్ వాక్ కూడా ఉందంట. నైట్ టైమ్స్లో లేదా మార్నింగ్ టైమ్స్లో బాగా వాక్ చేయొచ్చు అందరూ. ఇక్కడైతే చూసేయండి, కంప్లీట్ రివర్, ఎంత పెద్దగా ఉందో రివర్ అయితే. ఇక్కడ ఇటుపక్క అటుపక్క కంప్లీట్ రివర్ సైడ్ వాక్ అయితే పెట్టారు. హ్యాపీగా వాక్ చేసుకోవచ్చు మనం అయితే, ప్లెజెంట్గా ఉంటుంది. సిటీ వ్యూ కూడా చాలా చాలా బాగుంది ఈ అపార్ట్మెంట్కి. ఇప్పుడైతే పూల్ అయితే చూసేద్దాం రండి, స్విమ్మింగ్ పూల్. సబర్బ్స్లో యూజువలీ ఉండే అపార్ట్మెంట్స్కి స్విమ్మింగ్ పూల్స్ చాలా పెద్దగా ఉంటాయి. ఇదైతే చిన్నగా ఉన్నట్టు అనిపించింది నాకు. మేబీ స్పేస్ తక్కువ డౌన్ టౌన్లో ఉండే దానివల్ల తెలియదు. జస్ట్ ఫర్ రిలాక్సింగ్ అంట, స్విమ్మింగ్ కోసం అయితే కాదంట ఇది. మళ్ళీ ఇంకోవైపు కమ్యూనిటీ అయితే చూసేయండి, చాలా బాగుంది. అది సమ్మర్ వచ్చింది కాబట్టి మనకు మొత్తం గ్రీనరీగా ఉంది. అదే వింటర్లో అయితే వైట్గా ఉంటుంది స్నోతో. వెదర్ కూడా ఇంకా డే బై డే కాస్త బెటర్ అవుతూనే ఉంది. కమ్యూనిటీ చూస్తూ ఉంటే ఇక్కడ ఏదో కలర్ఫుల్గా పెయింటింగ్ అయితే ఏదో చేసుండారు, ఏందో చూసేద్దాం రండి. ఇది కూడా ఒక ప్లే జోన్ టైపే, పిల్లలు ఆడుకోవడానికి బయట అవుట్డోర్ గేమ్స్ ఏదైనా ఆడుకుంటారని చెప్పి పెట్టారనమాట. సో పిల్లల కోసం ఇదేదో కలర్ఫుల్గా ఒక ఫ్లవర్స్ అయితే టూలిప్ ఫ్లవర్స్ లేదా నార్మల్ ఫ్లవర్స్ డ్రా చేశారనమాట. కమ్యూనిటీ మొత్తానికి బాగానే ఉంది. డబ్బులు ఎక్కువైనా కూడా మనకు అన్ని సౌకర్యాలు అయితే దీంట్లో ఉండాలి. పర్లేదు, వర్తే ఆ డబ్బులకి ఇక్కడ ఉండొచ్చు అనిపిస్తుంది. ఇల్లే కాస్త చిన్నది, అదర్వైజ్ అన్నీ ఉండాలి మనకి ఇక్కడ. ఇక్కడ ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక గ్రిల్లింగ్ జోన్ కూడా ఉంది, చూసేద్దాం రండి, మీకు చూపిస్తాను. ఇక్కడ అయితే గ్రిల్లింగ్ జోన్లో ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ యూజ్ చేసుకోవచ్చు అంటే ఈ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరికీ. బట్ హవర్లీ బేసెస్ 1 అవర్కి మించి ఒక ఫ్యామిలీ అయితే ఉండకూడదని మెన్షన్ చేశారు అక్కడైతే. సో ఇదే అవుట్డోర్ గ్రిల్లింగ్ జోన్ అయితే. 3 గ్రిల్లింగ్ మిషన్స్ అయితే ఉండదు, చూసేయండి. నేను షూట్ చేసిన రోజు సాటర్డే అయిపోయింది, లేకపోతే నేను చికెన్ తెచ్చి మ్యారినేట్ చేసి గ్రిల్లింగ్ అయితే చేసేసుకుందును. ఇక యూజువలీ మేమైతే సాటర్డేస్ అస్సలు నాన్ వెజ్ అయితే తినము, ఇంకా ఎంతైనా వెంకటేశ్వర భక్తులు కదా. సో దీంతో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.